మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. వెలుగు రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీకి రాష్ట్ర సర్కారు సన్నాహాలు. ఎలా ముందుకెళ్లాలనే దానిపై సమగ్ర రిపోర్టు ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. రాబోయే ఖరీఫ్ లో రైతులు సన్న సాగు చేసి మరింత లాభపడేలా ఆలోచన. రేషన్ బియ్యం రీసైక్లింగ్ కు ఐదో పేజీలోని వార్త. మొత్తం మీద రేషన్ షాపులకు సన్న బియ్యం సప్లై చేయాలి. వాటితో పాటు కొన్ని రకాల వస్తువులు కూడా అన్నట్టు వాటిపైన కసరత్తు చేస్తున్నట్టు వార్తలు. కాళేశ్వరం రిపేర్ల బాధ్యత కాంట్రాక్ట్ సంస్థలదే తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. టెస్టులు మాత్రం సర్కారే చేయించాలని నిర్ణయం. వారంలోగా ప్రాజెక్టు విజిట్ కు ముఖ్యమంత్రి. బ్యారేజ్లతో పాటు పంప్ హౌజుల పరిశీలన. అటు టెస్టులు ఇటు రిపేర్లు ఒకేసారి. ఎన్డీఏ రిపోర్ట్ పై మంత్రి ఉత్తమ్తో కలిసి సమీక్ష అంటూ రెండవ పేజీలోని వార్త. మొత్తం మీద కాళేశ్వరం రిపేర్ బాధ్యత కాంట్రాక్టు సంస్థలదే అంటూ తేల్చి చెప్పేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం మీద వాళ్ళే చేయాలి, మేమేం చెయ్యము అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. టెస్టులు మాత్రం సర్కారే చేయించాలని నిర్ణయం. వారంలోగా ప్రాజెక్టుకు విజిట్ చేస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు నిన్న. బ్యారేజ్ తో పాటు పంప్ హౌజులు అటు పంప్ హౌజులు ఇటు రిపేర్లు ఒకేసారి. ఎన్డీఏ రిపోర్ట్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సమీక్ష అంటూ వార్త వేసింది. మొత్తం మీద రిపేర్లు చేయించిన ముప్పు ఉంటుందన్న వార్త. మొత్తం మీద ఎలాంటి రిపేర్లు చేసినా గానీ దానికి ఎలాంటి ప్రయోజనం లేదు. ముందు వీళ్ళు 2019లో ఇచ్చినటువంటి ప్రాజెక్టుకు ఒకవేళ మనము దానికి రిపేర్లు చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదన్నట్టు ముందే వీళ్ళు ఇచ్చారు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న చెప్పడం జరిగింది అంటూ వార్త వేసింది. ఇక్కడ ధరణి అప్లికేషన్లను జూన్ 4లోగా క్లియర్. పెండింగ్ లో ఉన్న 1.5 లక్ష దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వానికి ధరణి కమిటీ సిఫారసు. మొత్తం మీద ధరణికి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లాలు ఉన్నా గానీ జూన్ 4వ తారీఖులోగా మొత్తం వాటిని క్లియర్ చేయాలని ఆదేశించింది. వచ్చే నెలల్లో సర్కారుకు పూర్తి స్థాయి నివేదిక. పోర్టల్లో తీసుకురావాల్సిన మార్పులపై చర్చ. ఇతర రాష్ట్రాలలోని భూ చట్టాలపై అధ్యయనం చేయాలని మీటింగ్ లో నిర్ణయం అంటూ రెండవ పేజీలోని వార్త. మొత్తం మీద ఆ ఏదైతే ధరణి ఉందో ధరణిలో ఎలాంటి సమస్యలు ఉండకుండా ఏమన్నా ప్రాబ్లాలు ఉన్నా కానీ వాటిని సాల్వ్ చేసేలాగా ఇతర రాష్ట్రాల్లో భూములు వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారు సర్వేలు, వాటి ఆధారంగా మనం కూడా చేయాలన్నట్టు వార్తలేసింది. ఇక్కడ కేయూ వీసీపై విజిలెన్స్ ఎంక్వైరీ అంటూ 4వ పేజీలోని వార్త ఇది. ప్రొఫెసర్ తాటికొండ రమేష్ పై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం అంటూ 4వ పేజీలోని వార్త వేసింది. ఇది 22 తర్వాత భారీ వర్షాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఐఎండి అంటూ వార్త వేసింది. ఇక్కడ మొత్తం మీద 22వ తారీఖు తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉంది అంటూ వార్తలు. రెండవ పేజీలోని వార్త ఇది. ఇంజనీరింగ్ లో 74.98% క్వాలిఫై. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో 89.66% అంటూ 4వ పేజీలోని వార్త. మొత్తం మీద ఇంజనీరింగ్ లో అయితే 74.98% క్వాలిఫై అంటూ వార్త వేసింది. అట్లాగే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో తీసుకుంటే 89.66% ఉత్తీర్ణత అంటూ వార్త వేసింది. ఇక్కడ 4వ పేజీలోని వార్త ఇది. కన్న తల్లి 2 కూతుళ్ల హత్య. ఖమ్మం జిల్లాలో దారుణం. పేరిట ఆస్తిని తన పేరిట రాయాలని తల్లికి వేధింపులు. ఆమె ఒప్పుకోకపోవడంతో ముగ్గురిని చంపి పరారైన నిందితుడు అంటూ 4వ పేజీలోని వార్త. ఆమె ఒప్పుకోకపోవడంతో ముగ్గురిని చంపేసి ఆ నిందితుడు పరారైండు అంటూ వార్త వేసింది. ఆస్తి కోసం బంధాలు గాని బంధుత్వాలు గాని ఏమి చూడకుండా దుండగులు ఇలాంటి పనులకు దిగబడుతున్నారు. ఇది చాలా అన్యాయం. ఇది కేజ్రీవాల్ మాజీ బీబన్ కుమార్ అరెస్టు అంటూ వార్త వేసింది 6వ పేజీలోని వార్త ఇది. పే ఆఫ్ కు బెంగళూరు అంటూ 10వ పేజీలోని వార్త వేసింది. ఇక్కడ పొలిటికల్ భూ వివాదంలో మల్లారెడ్డి. మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. హైదరాబాద్ లోని సుచిత్ర ఏరియాలో ₹100 కోట్లు విలువ చేసే 2 ఎకరాల భూమిపై వివాదం నడుస్తుండగా అది మొత్తం తనదేనంటూ మల్లారెడ్డి శనివారం అక్కడ హంగామా చేశారు అంటూ 3వ పేజీలోని వార్త. మొత్తం మీద పాల మల్లారెడ్డి పూల మల్లారెడ్డి కబ్జాలకైతే
ఏ ప్రభుత్వం కూడా అతన్ని పట్టించుకోనటువంటి దాఖలాలు. అప్పుడు బీఆర్ఎస్ లో మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్నాడు. భూములు దోషులే కాడికి దోషుడే. పార్లమెంట్ అప్పుడు పాలమల్లారెడ్డి సైకిల్ మీద ఏ ఏ ఏరియాలో వెళ్తుంటాడో ఆ వెళ్తున్నటువంటి ఏరియాలో ఎక్కడ భూమి ఖాళీగా అనిపించింది అది కబ్జా చేయడమే దాని పనిగా ఉంచుకొని మొత్తం కబ్జాలకు ఎగ్గబడ్డాడు మంత్రి మల్లారెడ్డి. మళ్ళా ఇప్పుడు ఏడా చూసినా ఏ ఏ ఏరియాలో భూమికి ఎక్కువ వాల్యూ ఉంటుందో అక్కడ దీనికి సంబంధించింది 4 గుంటలు 5 గుంటలు ఉంటే అక్కడ ఉన్నటువంటి ఖాళీ భూమి 2 ఎకరాలు ఉంటే ఆ 2 ఎకరాలను కూడా గుత్తపట్టేస్తాడు ఈ పాలమల్లారెడ్డి. నిన్న బాగా హంగామా చేసిండు పాలమల్లారెడ్డి. హైదరాబాద్ లో ఎక్కడ భూమి కనిపించినా గానీ దాన్ని గపక్కమని మింగేసేటోడు ఎవడన్నా ఉన్నాడా అంటే అది మల్లారెడ్డే. రైతుల భూములు గాని ఆ తర్వాత ఖాళీగా ఉన్నటువంటి ఏది కనిపించినా గానీ మింగేటోడు మల్లారెడ్డే అంటూ చుట్టుపక్కల ఉన్నోళ్ళు మొత్తం మీద మల్లారెడ్డి అంటేనే భూములు మింగేటోడు అని పేరు సంపాదించుకున్నాడు ఈ మల్లారెడ్డి అంటూ ప్రజలు అనుకుంటున్నారు. మల్లారెడ్డి నువ్వు చేసే పనులు గట్లుంటాయి కాబట్టి ప్రజలందరూ నిన్ను గట్ల అనుకోకపోతే ఇంకెట్లా అనుకుంటారు మల్లారెడ్డి నీ మల్లారెడ్డి అని జనాలు. మల్లారెడ్డి దేశం విదేశం కిర్గిస్తాన్ లో అల్లర్లు అంటూ 6వ పేజీలోని వార్త ఇది. నమస్తే తెలంగాణ పత్రిక చూద్దాం. ఉన్న బియ్యం అమ్మి సన్న బియ్యం కొని ఖజానాకు కన్నం. బహిరంగ మార్కెట్ లో సన్న బియ్యం ధర 42 రూపాయలు. గ్లోబల్ టెండర్ ద్వారా కిలో రూపాయలు 57కు కొనుగోలు అంటూ వార్త వేసింది. ఇక్కడ పౌర సరఫరాల శాఖలో గోల్మాల్ అంటూ వార్త వేసింది. మొత్తం పౌర సరఫరాల శాఖలో 1000 కోట్లు కుంభకోణం అంటూ వార్త వేసింది. ఇక్కడ 3వ పేజీలోని వార్త ఇది. రైతు బంధు జూన్ లోనే ఇవ్వాలి అంటూ 3వ పేజీలోని వార్త ఇది. క్యాబినెట్ హంగామా అంటూ 8వ పేజీలోని వార్త ఇది. బరాజ్ పై మళ్ళీ అధ్యయనం అంటూ 11వ పేజీలోని వార్త ఇది. ఎస్సెట్ లో అమ్మాయిలదే హవా అంటూ 11వ పేజీలోని వార్త. భారతీ బిల్డర్స్ ఫ్రీలాన్స్ దగా అంటూ వార్త వేసింది. ఇక్కడ రూపాయలు 60 కోట్ల వసూలు చేసిన 350 మందిని మోసం చేసిన సంస్థ ఆ ప్రాజెక్టు భూముల్ని వేరే పార్టీకి అమ్మి మరో రూపాయలు 100 కోట్లు దోపిడీ. సంస్థ చైర్మన్ సహా 3 అరెస్టు అంటూ వార్త వేసింది. ఇక్కడ ఉద్యోగులు కుత అంటూ వార్త వేసింది. 8వ పేజీలోని వార్త ఇది. ఆఫీసుకే వస్తా దమ్ముంటే అరెస్ట్ చేసుకో అంటూ 7వ పేజీలోని వార్త ఇది. ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సవాల్ నేడు బీజేపీ ఆఫీసును ముట్టడి అంటూ వార్త వేసింది. 7వ పేజీలోని వార్త ఇది. పాకిస్తాన్లో విదేశీ విద్యార్థులపై దాడులు అంటూ 7వ పేజీలోని వార్త ఇది కూడా. 5వ దశ పోలింగ్ రేపే బరిలో రాహుల్ గాంధీ రాజ్నాథ్ సింగ్ స్మృతి ఇరానీ అంటూ వార్త వేసింది. 7వ పేజీలోని వార్త ఇది. H1Bతో టేకిల బంధానికి తెర అంటూ 7వ పేజీలోని వార్త ఇది కూడా. సింగపూర్ లో మళ్ళీ కోవిడ్ అంటూ 7వ పేజీలోని వార్త ఇది. చికెన్ ధరలు మాత్రం బాగానే పెరిగినాయి అంటూ వార్త వేసింది. ఇక్కడ కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్